మన ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, జిల్లాలలో తిరుగుతున్నారు, హడావిడిగా తిరుగుతున్నారు. రేపు ఆదివారానికి ఎల్లుండి, రేపు కాక ఎల్లుండికి వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి అవుతుంది. ప్రజాపాలన, ఆ పాలన, ఈ పాలన, సంబరాలు అని చెప్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది సంబరాలు కాదు. ప్రజలు బాగా అంటే ప్రజలను మా అంత బాగా ఎవరు మోసం చేయలేదు అని వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము చేసినంత గొప్ప మోసం ఎవరు చేయలేదని వాళ్ళు సంబరాలు చేసుకోవాలి తప్ప ప్రజలు ఎవరు సంబరాలు చేసుకుంటలేరు. 2 ఏళ్ల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ ఇప్పటిదాకా నెరవేర్చలేదు అంటే ఇది అట్టర్గా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం. 2000 పెన్షన్ 4000 చేస్తామన్న 2 ఏళ్ళు అయిపోయింది. సోనియమ్మ పుట్టినరోజు డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వచ్చిన వెంబడే 4000 రూపాయల పెన్షన్ చేస్తామన్న 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఒక్కొక్కరికి 4000 చొప్పున లెక్క కట్టి ఇస్తారా ఈ చెట్నాడు? వీళ్ళు ఇప్పుడే వేయలేని పరిస్థితి ఉంటే వీళ్ళకి అంతే ఏంటంటే మళ్ళీ ఓట్ల ముందల, ఎందుకంటే కేసీఆర్ అట్లే చేస్తాడు, ఓట్లు వచ్చినప్పుడు డబ్బులు వేసి ఓట్లు వేయించుకుంటాడు. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి ఓట్ల ముందు ప్రజల జేబులను, ప్రజల యొక్క ఆకాంక్షలను ప్రభుత్వం యొక్క డబ్బుతో పథకాల పేరు మీద ఓట్లు కొనుగోలు చేస్తాడు. ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో ఉన్నది, వాళ్ళ బాటలోనే నడుస్తున్నది. వాళ్ళు మొత్తం అప్పులు చేసి రాష్ట్రాన్ని, భూములమ్మి అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు నెట్టుకొస్తే వీళ్ళు వాళ్ళ బాటలోనే నడుస్తుంది. వాళ్ళ భూములు అమ్ముతున్నారు. హిల్ట్ పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇండస్ట్రియల్ భూములను ట్రాన్స్ఫర్ చేస్తూ ఒక పాలసీ తీసుకొచ్చి 9000 పైన ఎకరాలను దాదాపు లక్షల కోట్లల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. పెద్ద కుంభకోణాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ఉంది రాష్ట్రంలో. హిల్ట్ పాలసీ పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖజానాకు గండి కొడతా ఉంది లక్షల కోట్లలో. అక్కడ లక్షల కోట్లని వీళ్ళ జేబుల్లోకి పోయేటటువంటి మార్గాన్ని ఎత్తుకున్నారు. వీరు 2 ఏళ్లలో సాధించినటువంటి ప్రగతి, మేము ఇంత బ్రహ్మాండంగా చేసినాము, అంత బ్రహ్మాండంగా చేసినాం. గ్రామాలకు వచ్చి చూస్తే మీరు ఏం చేసిండో అర్థమవుతుంది. మీరు గ్రామాలకు వచ్చి ఒకసారి చూడండి ఏం చేసిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, పేదోళ్ళకి ఇండ్లు రాలే. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళ చుట్టూ తిరేతోళ్ళకి ఇండ్లు పెట్టుకున్నారు. పేదవాళ్ళకి ఇంకా ఇండ్లు ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు ఎక్కడ పూర్తి కాలే. 2 ఏళ్లలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు పూర్తి కాలే. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్చారని మీరు ఓటు అడుగుతారు. అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని. మీరు చేసిన అభివృద్ధే లేదు గ్రామాల లోపల. రైతు బంధు అన్నారు, రైతు బంధు లేదు. రైతు కూలీలకు రైతు బంధులాగానే ఇస్తామన్నారు, 12,000 అది లేదు. 4,000 రూపాయలు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది లేదు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు, 18 ఏళ్లు దాటితే ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకు ఇవ్వలేదు. ఆడపిల్లల పెళ్ళైతే 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు, ఎక్కడ కూడా ఇంతదాకా ఇవ్వలేదు. మీరు ఏమి నెరవేర్చిందని మీరు ఇచ్చిన హామీలు అక్కడనే ఉన్నాయి. వేసిన గొంగడి వేసిన కాడనే ఉన్నది. ఇవన్నీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 1 సంవత్సరం ముందో ఎలక్షన్ ఓటింగ్ పోయేటప్పుడో వేసి ఇగో మేము నిలబెట్టుకున్నాం మాట, ఇన్ని రోజులు అప్పులు కట్టనిక సరిపోయినాయి, ఇగో ఇప్పుడే అప్పులు ఇప్పుడిప్పుడే పైసలు చేతికి వచ్చినాయి, ఇగో ఇప్పుడు మీకు వేస్తున్నాము, మళ్ళీ ఓట్లు వేయండి, ఓట్లు వేసినాక మళ్ళీ ఇస్తామంటారు. ప్రజలారా మోసపోవద్దండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేవలం మాటల గారడీతో నడిపిస్తున్నారు తప్పితే ఒక విజన్ అంటూ లేకుండా విద్య పైన, వైద్యం పైన, గ్రామాల అభివృద్ధి పైన, రైతుల విషయమే కానీ, మహిళల విషయమే కానీ, ఈరోజు రైతులకు కానీ మహిళలకు కానీ వాళ్ళ పెద్ద ఎత్తున ముద్రా లోన్ల కింద మహిళలకు కావచ్చు, కిసాన్ సమ్మాన్ నిధే కావచ్చు, తక్కువ వడ్డీలకు రైతులకు లోన్లే కావచ్చు, అదేవిధంగా సబ్సిడీ కింద రైతులకు ఎరువులే కావచ్చు, గిట్టుబాటు ధరలే కావచ్చు, ఈరోజు రైతులకు, మహిళలకు, యూత్ ప్రతి ఒక్కటి ఈరోజు సహకారం అందిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రంగాల్లో ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నది, నిధులు ఇస్తూ ఉన్నది. ఢిల్లీకి పోయేమో ముఖ్యమంత్రి కేంద్రం సహకరిస్తుంది మాకు ధన్యవాదాలు చెప్తాడు. ఈడ హైదరాబాద్కి వచ్చేమో ఏం చెప్తాడు, కేంద్రము వివక్ష చూపిస్తుంది సౌత్ ఇండియా పైన అంటాడు. ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు, అక్కడ ఒక మాట మాట్లాడతాడు. ఇక హిందువుల మీద కూడా, దేవతల మీద కూడా మాట్లాడడానికి మొదలు పెట్టేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి హిందూ దేవతలను కూడా అవమానించడానికి నేర్చుకున్నాడు.
హిందూ దేవతలను అవమానించిన వాళ్ళు ఎవరు ముందు పడలేదు. హిందూ దేవతలను అవమానిస్తే దానికి తగినటువంటి శిక్ష తప్పకుండా ఆ అవమానించినటువంటి రేవంత్ రెడ్డి గారు అనుభవిస్తారు. ఇంకెవరు అవమానించినా దాన్ని తప్పకుండా దాని శిక్ష అనుభవిస్తారు. ప్రతి చోట ఎలక్షన్లు అప్పుడు పోయినావు, దేవుళ్ళ పేర్లు పెట్టి మొక్కినావు, దేవుళ్ళ మీద ఒట్లేసినావు. ఏ గుడికి ఏడికి పోతే అడిగిపోయి నన్ను నమ్మండి అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసి ప్రమాణాలు చేసి హామీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలు. మీరు 6 గ్యారంటీలు ప్రజలు నమ్మడానికి అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసిండు. ఏడికి పోతే ఏ జిల్లా పోతే ఆ జిల్లాల దేవుళ్ళ మీద ఒట్టేసిండు. మరి ఈరోజు అదే దేవతలను, హిందూ దేవుళ్లను, దేవతలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారంటే మీకు అహంకారంతో వచ్చినటువంటి మాటలా ఇవి? పదవాహంకారాన్ని చూసుకొని వచ్చినటువంటి మాటలా? ధనహంకారాన్ని చూసుకొని వచ్చినటువంటి మాటలా? మీ పవర్ని చూపిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలా? ఇట్లాంటి తిట్టిన వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయిండ్రు. తిట్టిన వాళ్ళంతా తగిన శిక్షలు అనుభవించిండ్రు. మీరు జనాలు ఊర్లలోకి వెళ్ళి పొలిమేరలకి, ఇప్పుడు ఊర్లలో ప్రతి ఊర్లో మనము గ్రామ దేవతలు ఉంటారు. మన గ్రామ దేవతల మీద కూడా మాట్లాడితే మరి ఆ గ్రామ దేవతలే పొలిమేర రాకుండా ఎలా కొడతారు రేపు పొద్దున? అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదు. వాటిని చూసి మురిసిపోతే గతంలో అనుభవించి ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరెవరిని చూసి ఒకసారి గుణపాఠం నేర్చుకోవాలని చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారిని. ఇవన్నీ తాత్కాలికమైన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏది పర్మనెంట్ కాదు. మనం ఉన్నప్పుడు ఏ మంచి పని చేసామనేదే పర్మనెంట్, గుర్తుపెట్టుకోండి. పార్టీలకు అతీతంగా వాళ్ళ తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధిని చేయండి. మీరేమో పార్టీలకు అతీతంగా కేంద్రంలో పోయి నిధులు అడుగుతారు. కేంద్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్న నిధులు ఇస్తుంది. ఇక్కడ మటుకు మీరు వేరే పార్టీల వాళ్ళు ఉన్నారంటే నిధులు ఇయ్యరు. మీ పార్టీ వాళ్ళే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. బీజేపీలో పేదోళ్ళు లేరా? బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళకి ఇండ్లు ఇవ్వకూడదా? వాళ్ళు పేదోళ్ళు కాదా? ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెట్టుకుంటే అవి ఏమైనా ఇందిరమ్మ ఇస్తుందా, సోనియమ్మ ఇస్తుందా, రాహుల్ గాంధీ ఇస్తుందా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా ఇస్తుందా? ఇవన్నీ ప్రజాధనంతో కట్టేటటువంటి ఇండ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టేటటువంటి ఇండ్లు, పేదవాళ్ళకి అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. కానీ పార్టీలు అని చెప్పేసి మొహాలు చూసి బొట్లు పెడితే దానికి తప్పకుండా పర్యవసానం, దాని శిక్ష అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తాను. పేదోళ్ళ ఉసురు ఎక్కడ పోదు. పేదోళ్ళ ఉసురు కొట్టుకుంటే అది ఎన్నటికి కూడా ఆ ఉసురు మనకు మంచిది కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పేదవాళ్ళ శాపాలకు బలిగా వద్దండి. హిందూ దేవతలను తిడితే నేను ఒక వర్గం వారు నా ఎంబడి ఉంటారు, నేను ఇంకా ఎప్పటికి ఇట్లనే ఉంటా, ఆ వర్గం యొక్క వాళ్ళ మెప్పు కోసం నేను ఇట్లే మాట్లాడతా అంటే నిన్ను ఏ దేవత క్షమించదు, ఏ దేవుడు క్షమించడు. గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. తమ్ముడు, కొంచెం ఇది శాశ్వతం కాదన్న విషయం అందరం గుర్తుపెట్టి, మొన్నటిదాకా విర్రవీగిన బీఆర్ఎస్ వాళ్ళని చూస్తున్నాం. ఈరోజు ఎక్కడున్నారో. పదవులు ఎప్పుడు ఎవరికి శాశ్వతం కావు. ప్రజల లోపల చిరస్థాయిగా నిలిచిపోయేది మనం చేసిన పనులే. మన మంచితనమైనటువంటి విషయాన్ని గుర్తెరగండి. ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి. గ్రామాల లోపల బెదిరింపులకు పాల్పడొద్దండి. సర్పంచ్ ఎన్నికల్లో బెదిరించి మేము గెలుస్తాము, బెదిరించి మా అధికారం ఉంది కదా, పోలీసుల ద్వారా బెదిరిస్తాము లేదా ఇంకోటి ద్వారా బెదిరిస్తాము, నామినేషన్లు వేయొద్దు, నామినేషన్లు వేస్తే బెట్ట తిరుగుతావు ఊర్లో, నువ్వు తిరిగి ప్రచారం చేయొద్దు, ఇవన్నీ కూడా మంచి సాంప్రదాయం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీ కార్యకర్తలకు, మీ నాయకులు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఇటువంటి పనులకు పాల్పడుతున్నారో వారిని అందరినీ కూడా మీరు ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి గ్రామంలో కూడా ఎన్నికలు సజావుగా శాంతియుతంగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను.